ఆఫ్ కదా. మన మన నీతి మనకి సరిపోదు. మనకి ఎవరు కావాలా? ప్రభు కావాలా కదా. మీరు ఇక్కడ చర్చికి రావటం సరిపోదు, మీరు కానుకలు ఇవ్వటం సరిపోదు, లేదా మీరు ఇండివిజువల్గా ప్రార్థన చేసుకోవటం సరిపోదు. ఇదంతా మన నీతి. కానీ మనకు ఎవరి నీతి కావాలా? దేవుని నీతి కావాలా. ఆ నీతి ఆయన ఎక్కడ సంపాదించారు? అదే మనం కొన్ని వచనాలు చదువుతాము. ఏంటంటే ఆయన పాపం లేని దేవుడు మన కొరకు పాపముగా మారిపోయినాడు, శాపం లేని వాడు మన కొరకు శాపం అయిపోయినారు కదా. అంటే ధర్మశాస్త్రం వలన వచ్చే శాపమును ఆయన తీసుకున్నారు. ప్రియులారా, ధర్మశాస్త్రం మనం పాటించలేం కదా, దాని వలన వచ్చే శాపము ఎవరు తీసుకున్నారు? మన ప్రభు తీసుకున్నారు. అలాగే ధర్మశాస్త్రం వలన మన మీద పాపం మోపబడింది.